వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కర్ విన్నర్ ఏఆర్ రెహమాన్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్రమైనటువంటి చర్చకి తావిస్తున్నాయి. అంటే దిలీప్ కుమార్గా ఉన్నటువంటి ఏఆర్ రెహమాన్ గతంలో పూర్వాశ్రమంలో దిలీప్ కుమార్గా ఉన్నటువంటి అతను తండ్రి మరణం తర్వాత కుటుంబ బాధ్యతలు నెత్తిమీద పడి సంగీత పరికరాలన్నీ కూడా అద్దెలకిచ్చుకుంటూ చదువు కూడా మధ్యలోనే మానేసి తల్లి కస్తూరి ఆవిడతోటి జీవనం సాగిస్తూ కుటుంబాన్ని పోషిస్తూ పూర్తిగా సంగీతం వైపు వెళ్తూ పేరు మార్చుకోవాలి అన్న దగ్గరకు వచ్చేసరికి నెల్లూరులోనో కర్నూలులోనో దర్గాకి వెళ్ళి అక్కడ ఆ భజనలకి లేదంటే అక్కడ చెప్పేటువంటి తత్వాలకి ఆసక్తులయ్యి మతం మార్చుకుని ముస్లిం కమ్యూనిటీలోకి వెళ్ళి అక్కడి నుంచి ఏఆర్ రెహమాన్గా పేరు మార్చుకొని చాలా అంచెలంచెలుగా తన కష్టంతో ఎదిగాడు. ఇది ఎవరైనా సరే ఒప్పుకొని తీరాల్సినటువంటి విషయం. అతనికి ఆపర్చునిటీస్ వచ్చింది అతని విద్వత్తు చూసి, అతని మతాన్ని చూసి కాదు. ఇది మనం మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ దీన్ని చాలామంది అభివర్ణిస్తున్నారు ఏంటంటే విక్టిమ్ కార్డ్. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలతోటి నిజంగా మత ఛాందసంలోనే ఏఆర్ రెహమాన్ ఇప్పటిదాకా ఉన్నాడా, మత ఛాందసంలోనే ఉండిపోయి ఇప్పుడు సడన్గా ఇటువంటి వ్యాఖ్యలు బయట జరుగుతున్నటువంటి పరిణామాలు, జరుగుతున్నటువంటి చర్చలు వీటికి అనుగుణంగా మాట్లాడుతున్నాడా? ముఖ్యంగా ముంబై మాఫియా వెళ్ళిపోయి ఆ ఛాయలు కూడా బాలీవుడ్ మీద పూర్తిగా తొలగిపోయాయి అన్న తర్వాతే రెహమాన్ ఎందుకని ఇలా మాట్లాడుతున్నాడు, అవకాశాలు వస్తూనే ఉన్నా కూడా రావట్లేదు, నేను ముస్లింని కాబట్టే నాకు అవకాశాలు రావట్లేదు అనేటువంటి విక్టిమ్ కార్డ్ ఎందుకు ఇప్పుడే మాట్లాడుతున్నాడు అన్నటువంటి ఒక అతిపెద్ద చర్చకి ఏఆర్ రెహమాన్ తావిచ్చాడు. దీంతో చాలామంది గురించి మాట్లాడుతున్నారు, ప్లస్ అండ్ మైనస్ ఆల్సో. ఇప్పుడు అదే లిస్ట్ కొంచెం మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం కూడా ఉంది. ఎవరెవరు ఈ విక్టిమ్ కార్డ్ యూజ్ చేశారు అన్నటువంటి దానికి చాలా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళే ఇన్ఫ్లుయెన్సింగ్ చేసేటువంటి వాళ్ళే సమాజాన్ని. వీళ్ళందరూ ఎవరు విక్టిమ్ కార్డ్స్ వాడారు అన్న దగ్గర ఒక మీమ్ అనేది బయట సర్క్యులేట్ అవుతుంది. ఏంటంటే హమీద్ అన్సారీ మాజీ ఉపరాష్ట్రపతి, అలాగే ఏఆర్ రెహమాన్, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ వీళ్ళందరినీ కింద పెట్టి కింద ఒక ఏటీఎం కార్డ్ లాగా విక్టిమ్ కార్డ్, దానికి రివార్డ్స్ అన్లిమిటెడ్ 1 2 3 4 అనే ఒక నెంబరు. విక్టిమ్ కార్డ్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది ఇప్పుడున్నటువంటి రోజుల్లో. ప్రిఫర్డ్ కస్టమర్ అనేటువంటి దాంతో డ్రామా కార్డ్ అని ఇంకోటి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలతోటే దీనికి తావిచ్చారు. కొన్ని పేర్లు చెప్పుకుందాం. క్రికెటర్ అజారుద్దీన్, ఇండియన్ మాజీ కెప్టెన్, క్లాసీ బ్యాట్స్మెన్, చాలా క్లాసిక్గా కొడతాడు. 99 టెస్ట్స్ ఆడాడు. అతనికి ఉన్నటువంటి రికార్డ్స్ వేరే వాళ్ళకి సరిగా లేవు. అజరుద్దీన్ రికార్డ్స్ నెలకొల్పాడు అంతకుముందున్న సీనియర్లు. బట్ అజరుద్దీన్ వచ్చిన తర్వాత టీంని ఏ విధంగా ముందుకు నడిపించాడు, యువతరాన్ని ఏ విధంగా ప్రోత్సహించాడు అనేటువంటి మంచి పేరు అతను తెచ్చుకున్నప్పటికీ ఒక క్లాసిక్ క్రికెటర్గా. ఎప్పుడైతే ఈ మ్యాచ్ ఫిక్సింగ్ కేసులు ఇవన్నీ అతని మీద వచ్చాయో ఆ రోజు మాట్లాడినటువంటి మాటను చూస్తే, నా మతం వల్లే నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. దిస్ ఇస్ ద స్టేట్మెంట్ హీ హ్యాస్ గివెన్. అజరుద్దీన్ని మతం పేరుతో చూసామా? ఇండియన్ క్రికెటర్, ఇండియన్ కెప్టెన్, మెన్ ఇన్ బ్లూని నడిపించేటువంటి నాయకుడిగా చూసాము. అతను ముస్లిం అని చెప్పి ఇంకా చూడలేదే. బట్ అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది. తర్వాత హమీద్ అన్సారీ ఉన్నత పదవుల్లో కొనసాగి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చేసి రిటైర్ అయ్యారు. ఎవ్వరూ అభ్యంతరం చెప్పలేదు ఆయనకి. అండ్ ఆఫ్టర్ దట్ ఎప్పుడైతే పదవీకాలం పూర్తయిన తర్వాత ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, భారతదేశంలో ముసల్మాన్ భయంతో బ్రతుకుతున్నాడు, ఇది ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్. భారతదేశంలో ముస్లింలు భయంతో బతుకుతున్నారట. మరి ఏ రకంగా భయంతో బతుకుతున్నారు అనేది ఆయన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుంటే బాగుండేది. అది కూడా ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా పనిచేసి రిటైర్ అయిపోయిన తర్వాత చేసినటువంటి వ్యాఖ్యలు. తర్వాత సంజయ్ దత్, ఈయన ముస్లిం కాదు, పక్కా బ్రాహ్మణుడు. సునీల్ దత్ గారి కుమారుడు. ఆయనేమో అప్పట్లో అగ్రహీరో, ఆ తర్వాత అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ వచ్చినటువంటి సంజయ్ దత్. ఇతను 1992 ముంబై పేలుళ్ల కేసుల్లో ఆయన అరెస్ట్ అయ్యాడు. ఎందుకు అరెస్ట్ అయ్యాడు? ఆయన దగ్గర ఇల్లీగల్గా వెపన్స్ ఉన్నాయి,
AK-47 లాంటివి, కొన్ని గ్రెనేడ్స్, ఇంకా ఏవో ఆయన దగ్గర పట్టుకున్నారు. ముంబై మాఫియాతో ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి అనేటువంటి ఆరోపణలు మాత్రమే కాదు, ఆధారాలతోటి జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. బట్ ఎప్పుడైతే ఈ కేసులో, ముంబై పేలుళ్ళ కేసుల్లో అరెస్ట్ అయ్యాడో, అతని మీద అనుమానం వచ్చి అరెస్ట్ చేశారు. ఎందుకంటే దావూద్ ఇబ్రహీము, అబూ సలీం, వీళ్ళందరూ ఉన్నారు కదా డాన్స్, పాకిస్తాన్ తోటి సంబంధాలు ఉన్నటువంటి ఉగ్రవాదులు బేసిక్గా. సో వాళ్ళతో సంబంధాలు కలిగి ఉన్నటువంటి సంజయ్ దత్, అతను మాట్లాడింది ఏంటి? నా తల్లి ముస్లిం కాబట్టి నన్ను ఇందులో ఇరికించారు. మరి తండ్రి హిందూ బ్రాహ్మణ్ కదా, ఎందుకు ఇరికించారు? ఎందుకు అగ్రపథానికి తీసుకెళ్లారు? సంజయ్ దత్ అంటే దాదా అనేటువంటి ఒక పేరిచ్చి ఇప్పటికీ ప్రతి ఒక్కళ్ళు మా బడే భాయ్ అని చెప్పి ఎందుకు మాట్లాడతారు? సునీల్ దత్కి ఎందుకు అంత గౌరవం ఇస్తారు? సో అక్కడ కూడా ఒక విక్టిమ్ కార్డ్, చేసింది తప్పు అని ఒప్పుకుంటే, ఎవరైతే వీళ్ళు ఉన్నారో ముంబై డాన్స్, దావూద్ ఇబ్రహీం కానీ వీళ్ళు కానీ, వాళ్ళతోటి అంటగాగాను, నా తప్పే, డ్రగ్స్ గురించనో ఇంకో దాని గురించనో ఈ సెలబ్రిటీ లైఫ్లో నాకు కావాల్సినటువంటి ఆ లగ్జరీ కోసమనో లెవరేజ్ కోసమనో సినిమాల్లో అవకాశాలు ఇంకా ఎక్కువ రావాలనో దీంతో నేను చేశాను అని ఒప్పుకుంటే మేబీ శిక్ష తక్కువ పడి ఉండేది, అసలు అందులో ఇది ఉండేది కాదేమో. బట్ మా తల్లి ముస్లిం కాబట్టి నన్ను ఇందులో ఇరికించారు అనేటువంటి ఒక తప్పుడు స్టేట్మెంట్ ఆయన ఆ రోజు ఇచ్చాడు. ఏమైంది? వాస్తవాలన్నీ బయటకు వచ్చాయి, జైలుకి వెళ్ళాడు, శిక్ష అనుభవించాడు, బయటకు వచ్చాడు. రైట్? ఆఫ్టర్ దట్ ఇక ఆమిర్ ఖాన్, ముందు షారుఖ్ ఖాన్, సూపర్ స్టార్. షారుఖ్ ఖాన్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు? ఎన్నో సినిమాలు చేశాడు, అందరికీ చాలా అందరూ అభిమానించేటువంటి నటుడు. ఎందుకంటే నిన్న కూడా మాట్లాడుకున్నాం, నటనకి, కళకి ప్రాంత, కుల, మత భేదాలు అనేవి ఉండవు. కళ సమాజాన్ని చైతన్యపరచడానికి మాత్రమే అనేటువంటిది. బట్ దీంట్లో కూడా వీళ్ళు ఏంటంటే మాట్లాడుకున్నటువంటి తీరు చూసినప్పుడు, సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ మాదక ద్రవ్యాల కేసులో ముంబైలో అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయినటువంటి సందర్భంలో ఏం జరిగింది అనేది చూసాం. ఆ తర్వాత నేను ముస్లిం కావడం వల్లే నన్ను లక్ష్యంగా చేసుకున్నారు అని నిందించారు. ఇదే స్టేట్మెంట్ వచ్చింది. బట్ ఆఫ్టర్ దట్ భారత రాజ్యాంగం మీద నాకు నమ్మకం ఉంది, చట్టం మీద నమ్మకం ఉంది, తప్పు చేస్తే నిజంగానే శిక్షించండి, ఇవన్నీ వెనకాల ఏం జరిగాయి అనేది సామాన్య ప్రజలకు తెలియదు కదా. సామాన్య ప్రజలు ఎవరికీ తెలియదు వెనకాల ఏం జరిగింది అనేది. బట్ విక్టిమ్ కార్డ్ అనేది మాత్రం నేను ముస్లింని కాబట్టే. తర్వాత ఇక ఏఆర్ రెహమాన్ నేను చెప్పక్కర్లేదు, నాకు మతపరమైనటువంటి కారణాల వల్ల తక్కువ పని లభిస్తుందని నేను అనుకుంటున్నానని నిందించడం ఇదంతా అయ్యింది. ఇక ఆమిర్ ఖాన్ కూడా మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా నాకు కూడా చాలామంది ఇలాగా ఎదుర్కొన్నాను నేను అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. మరి ఇలాగ అనుకుంటే ఎంతమందినని తీసుకోవాలి విక్టిమ్ కార్డ్ కింద? ఎంతమందిని తీసుకోవాలి? భారతదేశంలో ముస్లింలు విక్టిమ్ కార్డ్ ఎందుకు ప్లే చేయాలి అసలు ఇలాంటి సిచ్యువేషన్లో ఉండి? ఎందుకంటే ఇన్నాళ్ళు ఏఆర్ రెహమాన్ కానీ, లేదంటే హమీద్ అన్సారీ వైస్ ప్రెసిడెంట్గా పనిచేసిన అతను కానీ, ఖాన్ త్రయం, బాలీవుడ్లో ఖాన్ త్రయం అనగానే గుర్తొచ్చేటువంటిది ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్. ఈ ముగ్గురు కోట్లకి పడగలెత్తారు. ఎవరి వల్ల? భారతీయుల వల్ల. మీరెవరు? భారతీయులు. మీరు సినిమాల్లో నటించారు. అది ముస్లిం సినిమానా, హిందూ సినిమానా, క్రిస్టియన్ సినిమానా, సిక్ సినిమానా, ఇంకోటి ఇవేం చూడాల, సినిమా అంతే. హిందీలో తీశారు కాబట్టి హిందీ సినిమా బాలీవుడ్. తెలుగులో నటించుంటే తెలుగులో తీసినటువంటి సినిమా. ఇదే చూశారు తప్పితే ఏ ఒక్కరూ మతం పేరుతోటి వీళ్ళు ముస్లింలు కాబట్టి ఈ సినిమాలు చూడకూడదు అన్నటువంటి వివక్ష ఎప్పుడు తీసుకురాలేదు కదా. అదే తీసుకొచ్చుంటే ఐ హ్యావ్ అనదర్ లిస్ట్ టు డిస్క్రైబ్. సోషల్ మీడియాలో ఒక లిస్ట్ సర్క్యులేట్ అవుతుందండి. భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు అసహనం వ్యక్తం చేసినప్పుడు వాళ్ళకి ఇది చూపించండి అని చెప్పి కొన్ని పేర్లు ఇక్కడ ఇచ్చారు. ఎవరి పేర్లు ఏంటనేది మనం చూసినట్టయితే దైనందిన జీవితంలో మనం ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకుంటూనే ఉంటాం. ఎంత గౌరవించుకున్నామో, ఒక గురుస్థానంలో పెట్టాం వాళ్ళందరినీ కూడా మనం, ఒక గురుస్థానంలో. ఇప్పుడు మాట్లాడినటువంటి పేర్లన్నీ ఉన్నాయి చూసారా, వీళ్ళందరూ కూడా ఎవరి మీద వచ్చారు? కేవలం ముస్లింలు సినిమా చూస్తే మాత్రమే వాళ్ళకి ఇచ్చారా? లేదంటే జాన్ అబ్రహాం క్రిస్టియన్, అతనికి వాళ్ళు మాత్రమే చూస్తే ఆ స్టేటస్ అనేది వచ్చిందా? లేదే. సినిమా అభిమానులు చూసినారు, అంతే కదా. సో ఇక్కడ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం భారత రాష్ట్రపతిగా పనిచేసినటువంటి భారత క్షిపణి పితామహుడు. ఆయన ఎవరు?
ఆయన గురువు ఎవరు? రామేశ్వరం దీవిలో చదువుకున్నప్పుడు ఏ కుటుంబాల్లో ఆయన పెరిగారు, ఏం నేర్చుకున్నారు, ఆయన ఇచ్చినటువంటి గౌరవం ఏంటి అందరికీ? పాయింట్. జాకిర్ హుస్సేన్ భారత రాష్ట్రపతిగా పనిచేశారు. హమీద్ అన్సారీ ఉపరాష్ట్రపతిగా పనిచేసి విక్టిమ్ కార్డ్ ప్లే చేసినటువంటి వ్యక్తి. భారతదేశంలో ముస్లింలు భయాందోళనలో బతుకుతున్నారు అని. ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ కేరళ, బీహార్కి గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తి. ఏఎం అహ్మదీ భారత ప్రధాన న్యాయమూర్తి. ఎస్ అక్బరుద్దీన్ ఐక్యరాజ్య సమితి శాశ్వత ప్రతినిధి. ఇక సినిమాల్లోకి వస్తే షారూఖ్ ఖాన్, ఆమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ వీళ్ళందరూ 1, 2, 3 స్థానాలు అనుకోండి. ఏదైనా నెంబర్ 1 వాళ్ళకే ముగ్గురు ఖాన్ త్రయం అంటే బాలీవుడ్ బాద్షా అనేది మన షారూఖ్ ఖాన్కి ఇచ్చినటువంటిది. వైవిధ్యమైనటువంటి నటనకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆమీర్ ఖాన్ నిలుస్తాడు. ఇక సల్లుభాయ్ చెప్పనక్కర్లేదు తన యాక్షన్ గురించి. జావేద్ అఖ్తర్ నంబర్ 1 గీత రచయిత. ఇక్కడ పెట్టుకున్నాం, ఆయన రాసినటువంటి కవిత్వానికి ఇక్కడ పెట్టుకున్నాం తీసుకెళ్ళి. సలీం ఖాన్ స్క్రిప్ట్ రైటర్. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. ఎవరు ప్రోత్సహించారు వీళ్ళని? అండ్ ఇందులో జావేద్ అఖ్తర్ కావచ్చు, సలీం ఖాన్ కావచ్చు, వీళ్ళందరూ బై బర్త్ ముస్లిమ్స్. బట్ ఇక్కడ కన్వర్టెడ్ ముస్లిం కింద వెళ్ళింది, అంటే నమ్ముకుని నేను నమ్ముతున్నాను సిద్ధాంతాన్ని వెళ్ళింది ఏఆర్ రెహమాన్ ఉరఫ్ దిలీప్ కుమార్. దాన్ని కూడా గౌరవించడం మాత్రమే కాదు, ప్రేమించాం. గుండెల్లో పెట్టుకున్నాం ఏఆర్ రెహమాన్ని, అతని బాణీల్ని గుండెల్లో పెట్టుకున్నాం. ఒక కిరీటాన్ని ఇచ్చాం ఆయనకి. సంగీత చక్రవర్తిగా భారతదేశానికి ఆస్కార్ తీసుకొచ్చాడని ఆయన కిరీటం ఇచ్చాం ఆయనకి. మొహమ్మద్ రఫీ గారండి, ఆయన పాటలు, ఆయన పాడేటువంటి తీరు, ఈ జనరేషన్కి కూడా మొహమ్మద్ రఫీ గారి పాటలు ఎంత ఇష్టమో తెలుసా, తెలుగు వాళ్ళకి కూడా. ఇక క్రీడల దగ్గరకు వస్తే కెప్టెన్ అజారుద్దీన్, సానియా మిర్జా టెన్నిస్, జహీర్ ఖాన్, మహమ్మద్ షమి, ఇర్ఫాన్ పఠాన్, మహమ్మద్ కైఫ్, ఇంకా చెప్తే ఇక బోల్డ్ మంది ఉన్నారు. పటౌడి రాజవంశంలో ఉన్నటువంటి వాళ్ళు. తర్వాత ఇక కళలు, నేను నిన్నే చెప్పా, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ సాహబ్ కాశీ విశ్వనాథుడిని నిద్రలేపేటువంటి మహానుభావుడు. మరి వీళ్ళందరికీ ఎక్కడి నుంచి వచ్చింది? తర్వాత జాకిర్ హుస్సేన్ తబలా, ఇవాళ పొద్దున్నే మాట్లాడుకున్నాం నేను, మాజుబాయ్, మా దాస్ గారు అందరూ కలిసి పొద్దున్నే గుర్తు చేసుకున్నాం. ఆ తబలా వచ్చేది, యాడ్ ఎక్కడి నుంచి వచ్చేది, ఎలా చూసాం ఇది అని చెప్పి. తర్వాత భారతదేశ వైవిధ్యం మొత్తాన్ని కూడా చూపిస్తూ మనకు అప్పట్లో ఒక పాట వచ్చేది, బాలమురళీకృష్ణ గారు ఇంకా చాలామంది నటీనట్లు వీళ్ళందరితోటి, మిలేసుర్ మేరా తుమ్హారా తో సూర్ బనేగా హమారా అని. అది కూడా గుర్తు చేసుకున్నప్పుడు ఇవన్నీ వచ్చాయి. తర్వాత ఉస్తాద్ అంజాద్ అలీ సరోద్ విద్వాంసుడు, తలత్ మహమూద్ గజల్ విద్వాంసుడు, గుల్జార్ కవి రచయిత, ఉస్తాద్ గులాం ఖాన్ లెజెండరీ సింగర్. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ భారత నాగరికతలో, ఈ భారతీయ సమాజంలో గౌరవించుకుంది ఎవరిని? ఇక్కడ మతం చూడలేదు వీళ్ళెవరిలో కూడా. బట్ ఇక్కడ మాత్రం విక్టిమ్ కార్డ్. వై? 8 ఏళ్లలో ఏం జరిగిపోయిందని? భారతరత్నాలు ఇచ్చి గౌరవించుకున్నాం, ఎన్నో ఉన్నాయి. భారతీయులు అనేటువంటి దాన్ని కట్టుబడి అంటారా అంటే మాత్రం నో. ఇది అడిగేందుక? ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారు మాట్లాడినటువంటి వీడియో కూడా మీకు ఇక్కడ వినిపించాలి ఆర్ రెహమాన్ గురించి. వై హీ ఈజ్ ప్లేయింగ్ సచ్ విక్టిమ్ కార్డ్. ఆపర్చునిటీస్ వస్తున్నా నాకు రావట్లేదు అని చేసినటువంటి వ్యాఖ్యానానికి గాను. ఎస్, మ్యూజిక్ చేయటం అసలు ఇంపాసిబుల్. అంటే వెయిట్ చేసి చచ్చిపోతుంది. ఇప్పుడు రంగీలాతో నేను చేస్తున్నప్పుడు నేను ఏఆర్ రెహమాన్ చాలా లీడ్ చేస్తాను మ్యూజిక్ చేయటం అసలు ఇంపాసిబుల్. అంటే వెయిట్ చేసి చచ్చిపోతుంది. ఇప్పుడు రంగీలాతో నేను చేస్తున్నప్పుడు నేను చాలామంది శంకరు, మణిరత్నం అందరూ కూడా రాము ఎంత ఫాస్ట్గా అప్లై చేస్తాడు మా అందరికీ చేయింది అని వాళ్ళందరూ వండర్ అవుతుంటారు. నాకు చాలా ఫాస్ట్గా ఇచ్చు, అంటే కంపారిటివ్గా వేరే వాళ్ళకి 1 వారం తీసుకుంటే నాకు 1-2 రోజులు ఇచ్చాడు మ్యూజిక్. దానికి కారణం ఏంటంటే నేను రెహమాన్తో ఇస్లాం గురించి మాట్లాడేవాడిని. ఎందుకంటే రెహమాన్ మహాభక్తుడు అల్లాహ్కి. అప్పుడు నేను రెహమాన్తో కూర్చుని రెహమాన్ 786 వాట్ ఈస్ ఇట్ అని అడిగాను అనమాట. అప్పుడు అలాంటి క్వశ్చన్స్ దానికి ఇష్టం కాబట్టి 786 గురించి నాకు చెప్పాడు, ఎంగేజ్ చేయడానికి.
అప్పుడు నాకు ఒక బాండింగ్ వస్తుంది. 7 years గురించి తను చెప్పినప్పుడు నేను చాలా వింటున్నట్టు అంటే అసలు ఇదా అని నా ఐస్లో నేను ఒక యాక్టింగ్ చేసి ఆ మధ్యలో ఒక్కసారి అయిపోతుంది ఇది అయిపోతుందని ఇలా నా పని చూసేవాడు దీంట్లో. సో అది 100% మ్యానిపులేట్ చేయడం. అప్పుడు ఏంటి, రెహమాన్ కొన్న భక్తిని నేను వాడుకుని నా పని నేను చేయించుకున్నా నాకు కావాల్సిన స్పీడ్లో. ఏఆర్ రెహమాన్ చాలా లీడ్ చేస్తాడు మ్యూజిక్. అది సంగతి. ఇగ్నైట్ చేసి పని చేయించుకున్నాడు, సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ఎవరైనా సరే నేను ఫలానాది ఒకటి చేయాలన్నప్పుడు నేను ఏదో ఒకటి మూడిగా ఉంటాను, ఉన్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాం, ఉన్నప్పుడు ఏదో ఒక డిస్కషన్ వస్తుంది, దాని నుంచి ఒక ఇన్స్పిరేషన్ ఏదో ఒకటి అయ్యి వెంటనే ఇగ్నైట్ అయ్యి నేను చేయాల్సిన పని ఇంకొంచెం స్పీడ్గా చేస్తా. రెహమాన్ని రామ్ గోపాల్ వర్మ అలాగే మాట్లాడుకున్నాడు. అందులోని ఇంకో మాట ఏం చెప్పాడండి, చాలా లేట్ చేస్తాడు. అది కూడా కంప్లైంట్ కింద ఎవరు తీసుకోవాలా. లేట్ చేసినా కానీ ఆయన ఇచ్చినటువంటి బాణీలు రోజా దగ్గర నుంచి కూడా నిన్న మొన్న వచ్చినటువంటి చిక్రీ వరకు ఎవరు కూడా ఆయన్నేమి తప్పుబట్టలా. ఎందుకు లేట్ చేస్తున్నాడు ఇంకా మాట్లాడి చాలా బాధపడ్డారు. ఏంటి రెహమాన్ ఇంకా ఈ ఇయర్ నీ దగ్గర నుంచి ఆల్బమ్ రాలేదు, ఈ ఇయర్ నీ దగ్గర నుంచి ఒక మూవీ సాంగ్ ఇది సరిగ్గా రాలేదు, ఎందుకు ఇలా చేసావు ఇది అని చెప్పని. అంతే తప్ప ఏ రోజు కూడా ఏఆర్ రెహమాన్ అనేటువంటి వాడు ముస్లిం వ్యక్తి కాబట్టి అతను ఇచ్చేటువంటి బాణీలు కానీ అతను ఇచ్చేటువంటి సంగీతం కానీ మనం వినకూడదు, అతని వివక్షకు గురి చేయాలి అనేటువంటిది ఎక్కడా ఈ భారతీయ సమాజంలో లేదే. మరి ఎందుకని ఈ విక్టిమ్ కార్డ్ వాడాడు? అందులోని ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ చెప్తున్నటువంటి మాటలు చూస్తే నిజంగానే ఆ ఛాందసంలో ఆర్ఎల్స్ ఆ భక్తిలో ఉండిపోయాడేమో. అది కూడా తప్పు కాదు. ఏఆర్ రెహమాన్ అంత భక్తిలో ఉండిపోవడం అనేది తప్పు కానే కాదు. బట్ దానివల్ల నాకు అవకాశాలు రావడం లేదు, నాకు ఇవ్వడం లేదు, ఇక్కడ జరిగినటువంటి ఆ పవర్ చేంజ్ అనేటువంటి దానివల్ల ఇదంతా జరుగుతోంది అనడం మాత్రం చాలా పొరపాటు. తర్వాత నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు, నా ఉద్దేశం ఇది కాదు అంటూ క్షమాపణ చెప్పారు చూసారా, అది కూడా తప్పుగానే చెప్పారు. తప్పు జరిగిపోయింది, సైలెంట్గా ఉంటే అయిపోయేది. బట్ మళ్ళీగో ఇంత చర్చకు ఆయన కారణమయ్యారు. ఇందులో చెప్పినటువంటి పేర్లు మేబీ కొన్నే కావచ్చండి, ఇంకా చాలా 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 ఉన్నాయి చెప్పడానికి. సో ఇంతటితోటి రెహమాన్ మీద ఉన్నటువంటి అభిమానం, పిచ్చి ప్రేమ, చాలా పిచ్చి ప్రేమ. రెహమాన్ పాటలు, ఒక ఇళయరాజా, ఒక ఏఆర్ రెహమాన్, తెలుగువాడుగా చక్రవర్తి గారు కావచ్చు, సాలు రాజేశ్వరరావు గారు కావచ్చు, పాతరం వాళ్ళు, కొత్త తరంలో వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఇంతమంది, మణిశర్మ గారు, దేవిశ్రీ ప్రసాద్, ఇలా సంగీతం అభిమానించేటువంటి వాళ్ళందరూ కూడా ఏఆర్ రెహమాన్ని చూసి గర్వపడుతూ ఉంటాం కాబట్టి, పిచ్చిగా ప్రేమిస్తాం కాబట్టి, ఆ ప్రేమతోటి చెప్పేటువంటిది ఈ వివాదానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేసేయాలి, స్పేర్ చేద్దాం ఏఆర్ రెహమాన్ని, ఈ వ్యాఖ్యల పట్ల వదిలేద్దాం. సరే ఏదో ఒక ఆవేశంలో అన్నాడనో ఇంకోటనో మొత్తానికి కాస్త వదిలేసి మంచి పని చేయమని చెప్దాం అంతే. నా అభిప్రాయంతో ఏకీభవించేటువంటి వాళ్ళు, ఏకీభవించిన వాళ్ళు కూడా ఉంటారని నాకు తెలుసు. నేను అందరినీ గౌరవిస్తాను. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.